రైట్ ప్రియాంక, అంగన్వాడీలు 4 రోజులుగా సమ్మెబాట పడుతున్నారు. ఎక్కడికక్కడ మా డిమాండ్లు నేర్చాలి అని చెప్పేసి దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరిపినా సరే ప్రతి చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా చర్చలు జరిపారు. అండ్ దానికి సంబంధించి చూస్తే అయితే శాలరీస్ పెంచే ప్రసక్తే లేదు అని చెప్పేసి మంత్రిమండలి వ్యక్తం చేయడం జరిగింది. సో మీరు మా డిమాండ్లు నెరవేర్చకపోతే మేము కూడా సమ్మె విరమించము అని చెప్పేసి కరాఖండిగా అంగన్వాడీలు కూడా తేల్చి చెప్పేశారు. అంగన్వాడీలతో ప్రభుత్వం మూడోసారి జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. సమ్మె విరమణపై నిన్న అంగన్వాడీ యూనియన్ల నాయకులతో మంత్రుల సబ్ కమిటీ చర్చించింది. డబ్బులు లేవని, జీతాలు పెంచడం సాధ్యం కాదని కమిటీ స్పష్టం చేసింది. గ్రాట్యుటీ పెంపుపై కేంద్రానికి రాస్తామని తెలిపింది. అయితే సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం తమ జీతాలు పెంచాల్సిందేనని అంగన్వాడీలు కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె యథావిధిగా కొనసాగనున్నట్లు యూనియన్ల నేతలు స్పష్టం చేశారు. అంగన్వాడీ సంఘాల నేతలతో అమరావతి సచివాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉషశ్రీ చరణ్ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ల నేతలు సుబ్బారామమ్మ, బేబీ రాణి, లలితమ్మ, జ్యోతి, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగ్రావు పాల్గొన్నారు. మూడు గంటల పాటు ముగ్గురు మంత్రులతో సాగిన ఈ చర్చల్లో అంగన్వాడీల ప్రధాన డిమాండ్లు వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. వేతనాల పెంపు సాధ్యం కాదని, డబ్బులు లేవనే మంత్రుల కమిటీ 1కి 10 సార్లు తేల్చి చెప్పింది. సమ్మె విరమించాలని మంత్రుల కమిటీ కోరడంతో సమస్యలు పరిష్కరించిన తర్వాతే విరమిస్తామని అంగన్వాడీ యూనియన్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. అంగన్వాడీ వర్కర్లకు 26,000, హెల్పర్లకు 20,000 జీతం పెంచాలని డిమాండ్ చేశాయి. దీనికి ప్రభుత్వం ససేమిరా అనడంతో చర్చలు విఫలమయ్యాయి. ఇంకా 1-2 డిస్కషన్ ఉంటే అవి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము. మేమైతే ఒక సద్దు వాతావరణంలో జరిగినాయి. ఈ సమస్య రేపటి నుంచి వాళ్ళు విధుల్లోకి వెళ్తారని ఊహిస్తున్నాను. ఏ విషయాలు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు, విషయాలని చెప్తారు. సెంటర్స్ గురించి, వాళ్ళకి ఇస్తున్న అద్దెలు, వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడారు. ప్రతిదానికి కూడా చెప్పాము. వాళ్ళు అడిగిన 1-2 విషయాలు ఇవ్వనాటిని కూడా యాడ్ చేశాము. ప్రభుత్వం అనేది అందరికీ కూడుకున్న ప్రభుత్వం, అంతేగాని ఏ ఒక్కరి మీద ద్వేషాలం కానీ, ఏ ఒక్కరి పట్ల వ్యతిరేకత కానీ ఇదే కాదు. వాళ్ళు కూడా అదే విధంగా సహకరించమని కోరాము. తప్పకుండా నేనైతే ఆశిస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వంతో వాళ్ళు సద్భావతంలో వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను. సెక్రటేరియట్లో ఈరోజు సాయంత్రం 3 గంటల పాటు అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి జరుగుతున్న సమ్మె మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు ముగ్గురు మంత్రులతో జరిగాయి. ఈ చర్చలు పూర్తిగా విఫలమైనవి. చర్చల్లో ఎటువంటి పురోగతి అనేటువంటిది లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్స్ ఆయాల పట్ల చాలా మొండి వైఖరితో ఉన్నారు. అందుకని నిరవధిక సమ్మె కొనసాగాలని 3 యూనియన్లు కూడా మాట్లాడుకొని నిర్ణయించడం అనేటువంటి జరిగింది. రేపటి నుంచి కూడా నిరవధిక సమ్మె కొనసాగుతుంది. అంగన్వాడీ సంఘాల యూనియన్ నేతలతో మొత్తం కూడా మంత్రుల కమిటీ భేటీ నిర్వహించింది. మూడోసారి కూడా ఈ చర్చలు విఫలమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, డబ్బులు లేవు, జీతాలు పెంచే ప్రసక్తే లేదు అని చెప్పేసి మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అంగన్వాడీలు కూడా కరాఖండిగా చెప్పేస్తున్నారు, మీరు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే మేము కూడా సమ్మె బాట కంటిన్యూ చేస్తాము, సమ్మె విరమించేది లేదు అని కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? చిత్తశుద్ధి లేని చర్చలు ఎన్ని నిర్వహించినా ఉపయోగం లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. నిన్న సాయంత్రం మంత్రి బొత్సతో పాటు బొత్స నేతృత్వంలో మంత్రుల కమిటీతో జరిగిన చర్చల సారాంశం విఫలమైందని చెప్పుకోవాలి. సమ్మె విరమణపై అంగన్వాడీలు విముఖత చూపారు. ఈ రోజు సమ్మె కొనసాగుతుంది, ఇటు పరిస్థితుల్లో కూడా తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది.
అదే సమయంలో అంగన్వాడీ నిరవధిక సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించడంతో పాటు అంగన్వాడీ కార్యాలయాల తాళాలు ప్రభుత్వం పగలగొట్టమని చెప్పలేదు అని ప్రభుత్వం చెప్పినట్టుగా చెబుతున్నారు. అయితే ఇదంతా వచ్చి అబద్ధాలు. సచివాలయ సిబ్బంది గ్రామ వార్డు వాలంటీర్లతో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అంగన్వాడీలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జీతాలు పెంచమని కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో జీతాలు పెంచమని మంత్రులు 10 సార్లు చెప్పారని అంగన్వాడీలు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, జీతాలు పెంచే ప్రశ్నే లేదని వారు చెప్పిన పరిస్థితి. అయితే 5 పాయింట్స్ మాత్రం ఏకపక్షంగా ఆమోదించారని చెబుతున్నారు. అయితే సంబంధం లేని అంశాలు కావడంతో ఈ 5 అంశాలపైన తాము ఏకీభవించినప్పటికీ కూడా మిగతా అంశాలను అంటే మానిటరీ టర్మ్స్ లో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందుకు రావాలని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. జీతం వీళ్ళకి ఇచ్చేది జీతం కాదు, గౌరవ వేతనం అని కూడా చెప్పిన పరిస్థితిలో సుప్రీంకోర్టు తీర్పును కూడా తాము చూపించాం మంత్రులుగాని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెలంగాణ కంటే 1000 రూపాయలు అంగన్వాడీలకు అదనంగా ఇస్తామని చెప్పారు. మేము కోరుతుంది 20,000 వర్కర్లకు, అదేవిధంగా 26,000 వర్కర్లకు, 20,000 అంగన్వాడీ హెల్పర్లకు ఇవ్వాలని కోరుతున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సుప్రీంకోర్టు చెప్పినట్టు గ్రాట్యుటీ కూడా తమకు అమలు చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కేంద్రాలు తెరవకపోవడంతో సచివాలయ సిబ్బందితో దాన్ని ఓపెన్ చేయించడం పైన కూడా వారు తీవ్ర అభ్యంతరం మంత్రుల ముందే వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. మంత్రులు మరొకసారి ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడి వచ్చి తమతో చర్చించాలి. జీతాలు పెంపు మినహా, గ్రాట్యుటీ చెల్లింపు మినహా వేరే ఏ ఇతర అంశాన్ని కూడా పరిగణలోకి తాము తీసుకోబోము. అప్పటి వరకు సమ్మె అయితే కొనసాగించి తీరుతామని చెప్పి అంగన్వాడీలు నిన్న మంత్రుల కమిటీ ముందే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది.